హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే గోబీ పకోడీ చేసేసుకుందాం. నేనైతే శనగపిండిని కార్న్ఫ్లోర్ని ఈక్వల్ క్వాంటిటీస్లో తీసేసుకున్నాను. బ్యాటర్ని బట్టి క్వాంటిటీని బట్టి తీసుకోండి. అండ్ నేను దీంట్లో కొంచెం సాల్ట్ అండ్ కారం తగినంత, కొంచెం కారం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది. ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసుకున్నాను. కావాలంటే మీరు గరం మసాలా కూడా వేసేసుకోవచ్చు. జింజర్ గార్లిక్ పేస్ట్, ఇదైతే ఫుడ్ కలర్ గాయస్, ఆప్షన్. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. దీన్ని అయితే మనం మంచిగా కలిపేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ, మరీ థిక్గా కాదు, మరీ నీళ్ళగా కాదు, ఇలా కలిపేసుకోండి బ్యాటర్ని. చూడండి, దీంట్లోకి అయితే గోబీని యాడ్ చేసేసుకోండి. మంచిగా కలిపేసుకొని ఒక 15 మినిట్స్ వదిలేసేయండి దాన్ని. 15 మినిట్స్ తర్వాత ఒక బాండిలో కొంచెం నూనె వేసేసుకొని బాగా కాగిన తర్వాత నూనెనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని గోబీ వేసుకోండి. ఎందుకు అంటే నేను పచ్చి గోబీని తీసుకున్నాను. మీరు ఉడకబెట్టి కూడా తీసుకోవచ్చు. నేనైతే పచ్చిది తీసుకున్నాను, ఎందుకంటే క్రిస్పీగా వస్తాయి కాబట్టి. లో ఫ్లేమ్లోనే, మీడియం ఫ్లేమ్లోనే మనం దీన్ని అంతా ఫ్రై చేసేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో ఫ్లేమ్ హై చేసేసుకొని ఫ్రై చేసేసుకోండి. క్రిస్పీగా వస్తాయి. ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి. చూడండి ఎంత బాగా వచ్చాయో, చాలా క్రిస్పీగా ఉంటాయి. అండ్ ఇప్పుడు టేస్ట్ చేసేసుకుందాం. నా మీల్ అయితే రైస్, గోబీ కర్రీ, గోబీ ఫ్రై చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ నా ఛానల్ని. గోబీ పెట్టేసుకొని మంచిగా టేస్ట్ చేసేస్తాను. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా బాగుంది. బాయ్.